నర్వ్ వీక్నెస్ టాపిక్ గా తీసుకుంటే దానికి ఎలాంటి హోమ్ రెమెడీ పనికొస్తుందో మనం స్వయంగా చేసి చూపిస్తాం. ఇప్పుడు మనం దీంట్లో నీళ్ళు తీసుకుందాం. జింక్సెన్ ది టీ పౌడర్ ఉంది. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ గీతి. నాతో పాటు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. నమస్తే చేతన్ రాజు గారు. జనరల్ గా హోమ్ రెమెడీస్, హోమియోపతితో పాటు హోమ్ రెమెడీస్ మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ దానికి చాలా చాలా అనూహ్యమైన స్పందన కూడా వచ్చింది. కొంతమందికి కొన్ని క్వశ్చన్స్, రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. మేబీ ఇట్ చిన్న టీ అయినా కూడా సరే. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నర్వ్ వీక్నెస్ టాపిక్ గా తీసుకుంటే దానికి ఎలాంటి హోమ్ రెమెడీ పనికొస్తుందో మనం స్వయంగా చేసి చూపిద్దాం. అయితే ఇవాళ మనం నరాల గురించి మాట్లాడితే స్పెషల్లీ ఏంది అంటే, ఇప్పుడు నరాలు డ్యామేజ్ ఎందుకు అవుతున్నాయి, మనం కాజెస్ ఇంతకు ముందు మసాలు డిస్కస్ చేసినాం. మెయిన్ గా డ్యామేజ్ అయ్యేది విటమిన్ B12 డెఫిషియన్సీ. మళ్ళీ దాని తర్వాత ఫ్యాట్ మెటబాలిజం సరిగా లేకపోతే, ఇప్పుడు థైరాయిడ్ వ్యాధి ఉంది, ఫ్యాట్ మెటబాలిజం సరిగా అవ్వదు. అండ్ కొలెస్ట్రాల్ ఉంటది కదా, కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్స్ కానీ ఈ లిపిడ్స్ దేనికి పనికొస్తాయి మన బాడీలో? ఓన్లీ కొవ్వు ఒకటే కాదు, మన నరాలు కూడా దాంతో తయారవుతాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, మనం ఆర్టిఫిషియల్ షుగర్లు వేసుకొని చాయ్లో, చాయ్ ఏదైతే అమృతం లాంటిది దాన్ని మనం పాయిజన్ లాగా తయారు చేస్తున్నాం, అవునా కదా? అయితే ఏందంటే, ఈ నరాలు గట్టిగా అవ్వాలంటే మనము న్యాచురల్, ఎంత న్యాచురల్ ఉంటే అంత న్యాచురల్ టీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ న్యాచురల్ టీస్ లో కూడా రకాలు వస్తాయి. ఎందుకు? ఇప్పుడు కొందరు వస్తారు, ఏమంటారు, మాకు చేతిలో తిమ్మిర్లు ఉన్నాయి సార్, అరికాల్లో మంటలు ఉన్నాయి, మొత్తం లాగుతున్నాయి, చూస్తేమో షుగర్ రిపోర్ట్ ఫుల్ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి థైరాయిడ్ వ్యాధి అన్నా ఉంటుంది, బీపీ వ్యాధి అన్నా ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత ఏంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటుంది. అయితే ఏమవుతుంది, వీళ్ళందరికీ హార్ట్ ఎఫెక్ట్ అయ్యి, లివర్ ఎఫెక్ట్ అయ్యి, కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి, నరాలు ఎఫెక్ట్ అయ్యి ఏమవుతుంది అంటే, ఈ తిమ్మిర్లు కానీ మంటలు కానీ ఇవన్నీ రకరకాల నరాలు ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అయిపోతాయి. దాంతో మళ్ళీ విటమిన్ B12 రిపోర్ట్ లో నార్మల్ వస్తుంది పేషెంట్లకు. ఎందుకు? వాళ్ళు సప్లిమెంటేషన్ అయినా తీసుకుంటారు, లేదంటే ఐవి తీసుకుంటారు, ఇంజెక్షన్లు తీసుకుంటారు. అయితే ఏమైతుందంటే, అది మనకు రిపోర్ట్ లో ఎక్కువ చూపించిన వాళ్ళకు తిమ్మిర్లు తగ్గుతలేవు. మళ్ళా నడిచేటప్పుడు ఒక అతను అంటుండు, B12 తీసుకున్నాను, రిపోర్ట్ నార్మల్ వచ్చినా మనిషికి ఆ ఎఫెక్ట్స్ మాత్రం నార్మల్ కన్నా ఎక్కువ చూపిస్తుంది రిపోర్ట్ లో. ఇంకా అయినా వాటర్ సాల్యుబుల్ విటమిన్ B12 అయితే ఎక్కువ అయితే కూడా మూత్రంలో బయటికి పోతుంది. కానీ అయినా ఆ పేషెంట్ అంటుండు, నాకు మంటలు తగ్గుతలేవు, తిమ్మిర్లు తగ్గుతలేవు. అయితే అటువంటి వాళ్లకు నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, ఇప్పుడు B12 సప్లిమెంటేషన్ కూడా తీసుకున్నారు, పెరిగింది, అయినా మెటబాలిజం అవ్వట్లేదు B12ది. అంటే ఏదైతే కణాలు ఉంటున్నాయి కదా, అరే మాకు అందుతలేదు అని అంటున్నాయి అవి. ఎందుకు? వాళ్ళ బాడీలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి. ఎందుకు పెరుగుతాయి? ఎందుకంటే ఇప్పుడు మనం ఈ వాతావరణంలో ఉంటున్నాం కదా, ఇది ఎట్లాంటి వాతావరణం అంటే, మీరు సిగరెట్ తాగినా తాగకపోయినా 5-6 సిగరెట్లు కాల్చినట్టు మీరు ఈ వాతావరణంలో ఉంటే, దానివల్ల ఫ్రీ రాడికల్లు పెరిగి ఇట్లా మీకు విటమిన్లు సరిగా ఉంటే కూడా మీ బ్లడ్ లో అవి అబ్జర్వ్ అవ్వదు. అయితే ఏంటంటే, ఆ పేషెంట్ కి కూడా ఇదే సజెస్ట్ చేసిన నేను, అందుకే గుర్తొచ్చింది అనేసి చెప్తున్నా, మీ అందరికి కూడా చెప్తున్నాను. ఇప్పుడు బాడీలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి కదా, ఫ్రీ రాడికల్స్ పెరిగినప్పుడు అది బయటికి పోవాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ మంచి మాత్రలో ఉండాలి. ఇప్పుడు మీరు ఏది చూసినా దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ అంటారు. ఇప్పుడు ఉల్లిగడ్డ తీసుకోండి, యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఎల్లిపాయ తీసుకోండి, యాంటీ ఆక్సిడెంట్ ఉంది. మీరు దాని తర్వాత మన అల్లం తీసుకోండి, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంది. కానీ చాయ్ ఎటువంటిది అంటే, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి, అబ్జర్వ్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఇది యాంటీ ఆక్సిడెంట్లు మంచిగా పోతే B12 కూడా మంచిగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఏదైతే టీ ఉంది దీని పేరు జిన్సెంగ్ టీ. ఏమిటి? జిన్సెంగ్ టీ. ఇప్పుడు గ్రీన్ టీ ఎట్లా కొంటాం, సేమ్ మీకు జిన్సెంగ్ టీ కూడా అట్లనే దొరుకుతుంది మార్కెట్ లో. ఎనీ స్టోర్స్ లో ఆన్లైన్ లో అయితే ఈజీగా దొరుకుతుంది. లేకపోతే చాయ్ దుకాణాలు ఉంటాయి కదా, వేరే వేరే చాయలు అమ్ముతారు, వాళ్ళ దగ్గర పోయి అడిగినా వాళ్ళు కూడా ఇస్తారు. అయితే ఇది జిన్సెంగ్ టీ. అండ్ మనం వెరీ ఇంపార్టెంట్ ఏం పాయింట్ చెప్తానంటే, మనం టీ చేసుకునే పద్ధతినే తప్పు అంట నేను. ఎందుకు? ఏ సినిమాలో అన్నా హీరో మంచోడా విలన్ మంచోడా చెప్పండి మీరు? హీరోనే కదా. కానీ విలన్ ఒక మంచి పని చేస్తాడు, పార్క్ లో కూర్చొని చాయ్ తాగుతాడు. పాత సినిమాల్లో చూడండి ఎట్లా తాగుతాడు, సోఫా ఉంటది, గార్డెన్ ఉంటది, అక్కడ కూర్చొని బాయిల్డ్ వాటర్ కెటల్లోకి వెళ్ళి వేసుకుంటాడు, దాంట్లో ఇంత పాలేస్తాడు, డికాక్షన్ రెడీ ఉంటది అక్కడ. మన
అట్లా డికాషన్ ఉంటది. ఇట్లా అన్ని కలిపేసి దాన్ని ఒక కషాయం లాగా దాంట్లో పాలేసి అరగంట బాయిల్ చేయడు. దాని బదులు 2 కుక్కర్ లో రైస్ 2 సార్లు వండుకోవచ్చు మీరు. అంతసేపు బాయిల్ చేస్తాం మనం టీ. అయితే ఆ తప్పు మనం చేయొద్దు. విలన్ లాగా తాగాలి మనం టీ. అయితే ఇప్పుడు మనం దీంట్లో నీళ్ళు తీసుకుందాం. పొయ్యి లైట్ చేసి వాటర్ పెట్టినాం. వాటర్ పెట్టినాక మనం ఏం మైండ్ లో పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టంగానే ఆ చాక్పతి వేయొద్దు. దీంట్లో కొద్దిసేపు ఆగాలి. అది కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే మనం డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా దీంట్లో మళ్ళా పాలు కలిపి అది వేసి చాక్పత్తి వేసి గంట సేపు పెట్టొద్దు. కొందరు ఏం చేస్తారు, మళ్ళీ ఫస్ట్ చక్కెర వేస్తారు, అది బాయిల్ చేస్తారు, అది మళ్ళీ మొత్తం డిజాల్వ్ అయినాక దాంట్లో చాక్పత్తి వేస్తారు. అవన్నీ సర్కస్లు వద్దు. మనం ఓన్లీ వాటర్ వేయాలి, దాన్ని కొంచెం బాయిల్ చేయాలి. మళ్ళీ దాని తర్వాత మంచిగా దీంట్లో ఇది బాయిల్ అయినాక మనం దాని తర్వాత చాయ్ పత్తి వేయాలి. ఇప్పుడు చూడండి, అందరికి డౌట్ వస్తుంది, ఏంది ఈ జిన్సెంగ్ టీ అంటున్నాడు, ఊలాంగ్ టీ అంటున్నాడు, ఏంది బ్రాండ్లు కాదు, అది ఒక టైప్ ఆఫ్ చాయ్ పత్తి. ఇది జిన్సెంగ్ టీ అంటే ఇది టిబెట్ లో మనకు దొరుకుతుంది. టిబెట్ ఎట్లాంటి ప్రదేశం, కోల్డ్ ప్రదేశం. అండ్ ఈ చాయ్ ది స్పెషాలిటీ ఏంది అంటే దీంట్లో న్యాచురల్ స్వీటనర్ ఉంటది. దీంట్లో మీరు సపరేట్ గా మళ్ళీ చక్కెర వేసుకునే అవసరం లేదు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రీన్ టీ అని అనుకోండి మీరు. అయితే ఏంది దీంట్లో న్యాచురల్ స్వీటనర్ ఉంటది అని ఎందుకు చెప్తున్నాను నేను, మీరు ఏ చెట్టు అన్నా చూడండి, అవి లీవ్స్ ఎట్లా ఉంటాయి, గ్రీన్ ఉంటాయి. ఎందుకు, దాంట్లో క్లోరోఫిల్ ఉంటది. అయితే ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుంది, ప్లాంట్ దాని సెల్ఫ్ గా ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటట్టు చేస్తుంది. అది ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టార్చ్ వదులుతుంది. ఏదైతే పత్తిలు ఉంటాయి కదా అవి స్టార్చ్ వదులుతాయి, అందుకే అవి గ్రీన్ ఉంటాయి క్లోరోఫిల్ ఉండడం వల్ల. స్టార్చ్ ఏమో దాని బై ప్రోడక్ట్. ఇప్పుడు స్టార్చ్ అంటే ఏంది, స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్. అదే కార్బోహైడ్రేట్ దీంట్లో ఉంటుంది. అంటే గ్రీన్ ఉంది గ్రీన్ టీ కానీ జిన్సెంగ్ కానీ, ఈ జిన్సెంగ్ గ్రీన్ కొంచెం ఉంది అంటే దీంట్లో ఆటోమేటికలీ స్టార్చ్ ఉంటుంది, న్యాచురల్ స్వీటనర్ ఉంటుంది. మీరు దీంట్లో ఏం యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, వాటర్ మంచిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని మనకు అందాలి అంటే మనం ఇట్లా బాయిల్ అయింది కదా, ఇట్లా బాయిల్ అవ్వగానే ఇది ఏదైతే జిన్సెంగ్ ది టీ పౌడర్ ఉంది కొద్దిగా గ్రీనిష్ కలర్ ఉంది, ఎందుకంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రీన్ టీ, డార్క్ గ్రీన్, మెహందీ గ్రీన్ కలర్. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో వేసేయాలి, వేసి 10 వరకు కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు బంద్ చేయాలి, అంతే, మీ టీ రెడీ ఉంది. ఎక్కువసేపు మీరు మరిగించే అవసరం లేదు చాయ్ని. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆగితే దాని కలర్, దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని ఆ వాటర్లో దిగుతాయి. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్, ఇన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసినాం. ఏంది, మనం అట్లనే బాయిల్ చేసుకుంటా పోతే దాంట్లో ఉన్న ఏదైతే మనకు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అవన్నీ చచ్చిపోతాయి. అందుకే మనం బంద్ చేసినాం. మీరు చూడండి, కలర్ కూడా వచ్చేసింది. నిదానంగా కలర్ కూడా వస్తా ఉంది. ఇంకొక 1 మినిట్ అయితే కంప్లీట్ గా ఆకులు కూడా ఇప్పుడు గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత గ్రీన్ కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఇది జిన్సెంగ్ టీ మీకు రెడీ అయిపోయింది. అండ్ దీంట్లో మనం చక్కెర వేయలేదు, బెల్లం వేయలేదు, తేనె వేయలేదు, ఏమీ వేయలేదు, ఓన్లీ చాక్పత్తి ఒకటే వేసినాం. ఇప్పుడు దీంట్లో న్యాచురల్ స్వీట్నెస్ కూడా వస్తుంది. అచ్చా, ఇప్పుడు ఇది మనం తాగినాక ఏమవుతుంది మనకు, ఓన్లీ ఇట్లా ఇట్లా తాగగానే అన్ని నరాలు తగ్గిపోయి మీరు బయటికి పోరు. అట్లా టైం పడుతుంది, ఓపిక పెట్టుకోవాలి, రెగ్యులర్లీ తీసుకుంటుండాలి, ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది కాబట్టి ఏదైతే గుడ్ ఫ్యాట్ ఉంటుంది మన బాడీలో అది పెంచుతుంది, మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ దించుతుంది, మళ్ళీ నరాలు రిపేర్ అవ్వడానికి కొద్ది వరకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇది మీరు డైలీ తీసుకుంటున్నారు. హోమియోపతిలో మీరు ఏం చేయండి అంటే ఆర్జెంటమ్ నైట్రికమ్ 0/3 పొటెన్సీ ఉంటుంది, ఇది తెప్పించుకోండి. ఇది తెప్పించుకొని పొద్దుగాల 6 గోళీలు, పొద్దుమికి 6 గోళీలు వేసుకోండి. ఓవర్ ది కౌంటర్ జనరల్ గా ఓవర్ ద కౌంటర్ దొరుకుతుంది, ఆన్లైన్ లో దొరుకుతుంది, మంచిగా ఉంటుంది. ఇది మీరు తెప్పించుకొని డైలీ వాడండి, నరాలు రిపేర్ చేయడానికి ఇది కూడా కొద్ది వరకు హెల్ప్ చేస్తుంది. పూర్తిగా రిపేర్ అవ్వాలంటే మీరు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. హోమియోపతి డాక్టర్కి కన్సల్ట్ చేస్తే మీకు మీ కాన్స్టిట్యూషన్ ని బట్టి, మీ ప్రకృతిని బట్టి మందులు ఇస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది అని రూట్ కాజ్ మనం తీసి పేషెంట్ కాన్స్టిట్యూషన్ ని బట్టి మందులు ఇస్తాము.
ఈ పేషెంట్కి కూడా చెప్పినాం, ఇంతకుముందు మాట్లాడినాం కదా, ఆయనకు కూడా చెప్పినాము, ఆయనకు కూడా బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. మీరు కూడా ఇట్లా ఈ వేలో మీరు ప్రిపేర్ చేసుకొని తాగండి. ఏ టీ అన్నా ఇట్లా పోయి బంద్ చేసి చాక్పత్తి వేసి దాంట్లో కొద్దిగా పాలు వేయండి మీరు, అది రియల్ టీ అసలు. అట్లా అంటే రోజు వారి మనం తాగే టీలో కూడా అట్లా కొంచెం పాలు వేసుకోవాలంటారు. స్మెల్ కూడా భలే వస్తుంది సార్. మీకు టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది మేడం. మీకు మనం షుగర్ యాడ్ చేయకపోయినా మీరు సెన్స్ చేస్తే మీకు న్యాచురల్ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది దీంట్లో. స్మెల్ అయితే భలే వస్తుంది. గ్రీన్ టీలో ఒక ఒగర్ లాంటి స్మెల్ వస్తుంది కదా, అదే వస్తుంది. స్వీట్నెస్ ఉంది, బట్ దాని ఒరిజినాలిటీ మాత్రం కోల్పోలేదు. కొంచెం చేదుగా ఉంది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అండ్ అదే మంచిది కూడా బాడీకి కదా సార్. యా, సో ఇది డైలీ 1, 2, 3 ఎన్నిసార్లు మీరు ఫస్ట్ ఒకసారి తోటి స్టార్ట్ చేయండి. మీకు ఈ చాయ్ అలవాటు అయిందనుకోండి, రోజు తాగే పాయిజన్ వదిలేసేయండి, ఇదే చాయ్ 2 పూటలు తాగండి. నిజంగా మనసుకి ఒక ప్రశాంతత ఇస్తుందండి. ఈ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి, ఇది అలవాటు అయిన వాళ్ళకి దీని విలువ తెలుస్తుంది యాక్చువల్గా అయితే. అండ్ నో హనీ, నో షుగర్, నో బెల్లం, నథింగ్. డైరెక్ట్గా ఇలాగే కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇందులో లెమన్ లాంటిది అట్లా ఏమైనా మిక్స్ చేసుకోవచ్చు. మీ ఫ్లేవర్ కోసం పుదీనా వేసుకోండి, లెమన్ వేసుకోండి, మళ్ళీ మిరియాలు వేసుకోండి. మీకు డైలీ ఒక్కొక్క ఫ్లేవర్ వేసుకొని తాగండి మీరు, మీకు మంచిగా అనిపిస్తుంది. ఎస్. సో దిస్ ఇస్ ఫర్ నరాల వీక్నెస్ కదా సార్. నరాలు మంచిగా అవ్వడానికి మీరు జిన్సెంగ్ టీ ఉపయోగం చేయండి రోజు 2 సార్లు. వెరీ సింపుల్, జస్ట్ 1 minute లో అయిపోతుంది ప్రిపరేషన్, బట్ ఇట్ హెల్ప్స్ యూ అ లాట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.